ఇక అంబిక ఇంటికి వచ్చి పద్మాక్షితో పాటు ఇంట్లో అందరికీ ఆఫీస్లో జరిగింది చెప్తుంది. బావ రాజీనామా చేయడం ఏంటి అని అంటుంది సహస్ర. విహారికి ఎంత చెప్పినా వినలేదు. చివరకు నేను ఆ పదవి తీసుకోవాల్సి వచ్చింది అని అంబిక అంటుంది. పోన్లే పిన్ని, నువ్వైనా మన పరువు కాపాడవు అని సహస్ర అంటుంది. ఏంటి నీ కొడుకుని అలాగే వదిలేస్తావా, పట్టించుకోవా అని పద్మాక్షి యమునని అడుగుతుంది. విహారి ఇంటికి వచ్చి తాగుతూ వెళ్తుంటే అందరూ పిలుస్తారు. ఎంతమంది పిలిచినా విహారి పట్టించుకోడు. తాగుతూ వెళ్తుంటే విహారి అని పద్మాక్షి గట్టిగా అరుస్తుంది. ఏం చేస్తున్నావు విహారి నువ్వు అని అడుగుతుంది పద్మాక్షి. తాగుతున్న అత్తయ్య అని విహారి అంటాడు. ఎప్పుడు లేనిది ఈ వ్యసనం ఏంటి బావా అని సహస్ర అంటే, ఎప్పుడు లేనిది ఇలా మీరంతా నన్ను అడగటం ఏంటి అని అడుగుతాడు విహారి. విహారి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అని అందరూ అడుగుతారు. చైర్మన్ పదవి నుంచి ఎందుకు రాజీనామా చేశావంటే, ఒక్కోసారి ఏం చేయలేనప్పుడు తప్పుకోవడమే బెటర్ అని రాజీనామా చేశా అని అంబిక దగ్గరికి వెళ్ళి, కంగ్రాట్స్, నువ్వు ఆ చైర్మన్ పదవికి మన కంపెనీలకు న్యాయం చేస్తావని నమ్మకం ఉంది అని అంటాడు విహారి. అత్తయ్య, కేవలం సహస్ర ప్రెగ్నెంట్ అనే ఒకే ఒక కారణంతో ఇంట్లో ఉంటున్నాను. లేకపోతే నా కోసం మీరు వెతికినా దొరికేవాడిని కాదు. నన్ను ఆపింది మీరు ఎవరు కాదు. కేవలం ఆ బిడ్డ మాత్రమే నన్ను ఆపింది. ఇంకా మీరు నన్ను అడిగితే ఆ బిడ్డ కూడా నన్ను ఆపలేదు అని అంటాడు విహారి. ఇక లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డని సహస్ర బిడ్డని చేస్తే ఎవరు ఏం చేయలేరు అని పద్మాక్షి అనుకుంటుంది. లక్ష్మిని కిడ్నాప్ చేసిన రౌడీలు ఓ చోటకి తీసుకెళ్తారు. లక్ష్మిని కట్టేద్దామని రౌడీ అంటే మత్తులో ఉంది, పైగా ప్రెగ్నెంటు, తనేం చేయలేదని డోరు వేసేద్దామని శోభ చెప్తుంది. విహారి గారు అంటూ లక్ష్మి అరుస్తూ లేస్తుంది. లక్ష్మి వెళ్ళిపోతా అని చెప్తే శోభ లక్ష్మితో ఎక్కువ చేస్తే నీ కడుపులో బిడ్డ కూడా మిగలదు అని అంటుంది. పవిత్రమైన మా ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డను లేకుండా చేస్తా అంటావా అని లక్ష్మి అంటుంది. దాంతో శోభ లక్ష్మిని కొడుతుంది. లక్ష్మి కూడా శోభని కొడుతుంది. ఇంతలో రౌడీ వచ్చి లక్ష్మిని కట్టేస్తాడు. ఇక మత్తు మందులో ఉన్న విహారి దగ్గరకు యమున వచ్చి రాజీనామా ఎందుకు చేశావని తిడుతుంది. ఆ రోజు తాతయ్య గారి దగ్గర అన్నీ నేను చూసుకుంటా అని మాటిచ్చి ఇంతవరకు కంపెనీలకు తీసుకొచ్చి నిలబెట్టి ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేయడం ఏంట్రా అని తిడుతుంది. ఇదంతా లక్ష్మి నిన్ను వదిలేసిందని చేస్తున్నావు కదా అని అంటుంది. ఆ పేరు నా ముందు ఎత్తొద్దు. ఆ పేరు నువ్వు తలుచుకోవద్దు. నన్ను దారుణంగా మోసం చేసి వెళ్ళిపోయింది. దాన్ని మర్చిపోవడానికి ఇది తాగుతూ బతుకుతున్నా. నువ్వు తన్ని గుర్తు చెయ్యొద్దు అని అంటాడు విహారి. ఇక లక్ష్మి అంటే నీకు ప్రాణం కదరా అని యమున అంటే, అవేమీ వద్దని తాను వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే కష్టమైన నేను కనకాన్ని మర్చిపోతాను అని అంటాడు విహారి. ఇక మరోవైపు సహస్ర భుజంగానికి కాల్ చేసి, నీ అవసరం నాకెంత ఉందో నా అవసరం నీకు అంతే ఉంది. నువ్వు ఆ లక్ష్మిని చంపాలి అంటే నువ్వు జైల్లో ఉంటే ఏం చేయలేవు అని అంటుంది సహస్ర. ఏయ్, ఎవరు నువ్వు అని భుజంగం అడుగుతాడు. నీ క్రైమ్ పార్ట్నర్ని. నీకు ఇప్పుడు భోజనం వస్తుంది. అందులో ఒక ట్యాబ్లెట్ ఉంది. అది వేసుకుంటే చెమటలు పుడతాయి. నువ్వు బీపీ డౌన్ అని, నీ ఆరోగ్యం బాగాలేదని నాటకం మొదలుపెట్టు అని అంటుంది సహస్ర. ఇంత సాయం చేస్తున్నావు కదా, ఆ లక్ష్మిని చంపి నేను నీకు సాయం చేస్తా అని అంటాడు భుజంగం. సహస్ర చెప్పినట్లు అందులో ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు. భరించలేని కడుపు నొప్పి వచ్చినట్లు నటిస్తాడు భుజంగం. పోలీసులు బయటకు తీసుకొస్తారు. మరి భుజంగం ఎలా తప్పించుకోబోతున్నాడు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ